నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసే పెళ్లిళ్లు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాలు అంటే ఏంటి? విదేశీ సంబంధాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మన ప్రోగ్రామ్ని ముందుగా ఒక శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత ఓం గణపతే నమః శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెళ్లి సంబంధాల కోసం వచ్చేవాళ్ళు ఎట్లాంటి ఆలోచనలతో వస్తున్నారంటే ప్యాకేజీని బట్టి వస్తున్నారా, లేదంటే మంచి కుటుంబం అయితే చాలంటున్నారా? సో ఎలాంటి ఆలోచనలతో వస్తున్నారు? ప్యాకేజ్ అమ్మాయి 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు సంపాదిస్తుంటే బరాబర్ లేకపోతే వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు వస్తాయేమోననే ఆలోచనలు తల్లిదండ్రులకి పిల్లలకి కూడా ఉంటున్నాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే వస్తున్నారమ్మా. రెండేమిటంటే కనుక అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా అబ్బాయి అమ్మాయి కూడా నచ్చుకోవాలి కదా ఫస్ట్. తర్వాత కుటుంబ పరంగా కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సంబంధాలు వెయ్యమైనా కయ్యమైనా సరే ఒకే దానిలో అందుకోవాలని అంటారు కదా. అందుకని వాళ్ళ స్థాయి ఏమిటి, తండ్రులు ఏం చేస్తారు, తల్లులు ఏమిటి, ఎవరి పుట్టిళ్ళు ఎక్కడ ఏంటి అన్ని వివరాలు తెలుసుకొని అప్పుడు స్టెప్ తీసుకుంటున్నారు. కానీ కళ్ళు మూసుకొని 4 రోజుల్లో వారం రోజుల్లో ఆ విధంగా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము కూడా అలా చూపించట్లేదు. ఎందుకంటే కనుక స్పీడ్గా వద్దమ్మా. తర్వాత ఏ విధమైన అపార్థాలు వచ్చినా గొడవలు వచ్చినా బాధ్యులు వాళ్ళిద్దరూ కూడా పడేటటువంటి బాధ మనందరం కూడా పుణ్యాన్ని మూటగట్టుకోవాలి తప్ప ఈ రకరకాలైనటువంటి హింసలు మనకు వద్దని టైం తీసుకోమనే చెప్తాను. ఎప్పుడు కూడా 1-2 నెలలు టైం తీసుకోండి. అన్ని విధాల ఎంక్వైరీ చేసుకున్నాక ముందుకు వెళ్ళండి. ఇదే చెప్పే మూలానే 17 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 18వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. ఓకే అమ్మ, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం 5'8" హైటు, బీటెక్, 34 లక్షల ప్యాకేజీలో ఉన్న పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే 28 సంవత్సరాల అబ్బాయి 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో 150Kలో ఉన్నాడు. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. బ్రాహ్మిన్స్లోనే అమ్మాయిలు 27 సంవత్సరాలు 5'6" హైటు, బీటెక్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మిన్స్లోనే అమ్మాయి 27 సంవత్సరాలు 5'1" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి సైంటిస్ట్గా యుఎస్లో ఉంది, 140Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్లోనే అమ్మాయి 30 సంవత్సరాలు 5'3" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్ వరుడు కావాలి. అబ్బాయి బ్రాహ్మిన్స్లో 30 సంవత్సరాలు 5'6" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ చేసి ఐఐటి చేశాడు, యుఎస్లో ఉన్నాడు. పిల్లాడు 285Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. I-140 కూడా క్లిక్ అయింది. ఆర్యవైశ్య క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'11" హైటు, బీటెక్, 36 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'3" హైటు, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, యుఎస్లో 100Kలో ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'5" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్ వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టర్ వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్, నిట్లో చదువుకున్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. ఎంబీఏ కూడా చేశాడు, 35 లక్షల ప్యాకేజీ, 10 కోట్ల ప్రాపర్టీ. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 29 సంవత్సరాలు 5'8" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 150Kలో ఉన్నాడు, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ అబ్బాయి 31 సంవత్సరం 5'6" హైట్, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5'6" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు, ఎంబీబీఎస్, ఎంఎస్, డాక్టరు, తగినటువంటి డాక్టర్ వరుడు కోసం చూస్తున్నారు. ఓకే అమ్మ,
మీ ఇంట్లో అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లయితే మేడం దగ్గర మంచి మంచి వెల్ సెటిల్డ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ 9154690099, 9866034439. ఈ నంబర్స్కి కాల్ చేసైనా మీరు డీటెయిల్స్ అడిగి మంచి సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా బ్రాంచ్కి వెళ్ళైనా సరే మీకు నచ్చిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అమ్మ, అలాగే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఈ మధ్య ఎక్కువగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సో వాళ్ళు జాతకం చూసుకోవడం కోసం మిమ్మల్ని ఏమైనా కన్సల్ట్ అవుతున్నారా? అవుతున్నారమ్మా. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు జాతకాల మీద వంకపెట్టి కలవలేదురా అబ్బాయి, కలవలేదు అమ్మాయి, వద్దు, మీ లవ్ మ్యారేజ్ వద్దు, మాకు ఇష్టం లేదా అంటారు. అంటే వాళ్ళకి కులాలు నచ్చకపోవచ్చు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు నచ్చకపోవచ్చు. ఎందుకు వచ్చిన పెళ్ళి, మనకి తెలిసిన సంబంధం చేద్దామని తల్లిదండ్రులకి వాళ్ళకి ఆశలు ఆశయాలు ఉంటాయి కదా. ఆ విధంగా కూడా జాతకాల మీద వంక పెడితే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు అన్నమాట. ఇద్దరు కలిసే వస్తారు, మళ్ళీ విడివిడిగా కూడా కాదు. చూసి మంచిగా కలిస్తే చెప్తాను, లేకపోతే కనుక మేము చేసుకుందామని నిర్ణయించుకున్నామండి, మేమేమి మానము, రెమెడీస్ చెప్పండి అని అడిగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఓకే, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, MBA చేశాడు. ఈ అబ్బాయి తగినటువంటి వధువు కావాలి. 33 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. బెంగళూరులో పనిచేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 33 సంవత్సరాలు, 5'8" హైటు అబ్బాయి, బీటెక్, 50 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'11" హైటు, US లో 280Kలో ఉండి ఫుల్ టైం జాబ్ చేస్తున్న ఈ పిల్లాడికి 20 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, MBA. ఈ అబ్బాయి 100 కోట్ల ప్రాపర్టీ ఉంది. వెల్ సెటిల్డ్, ఓన్ కంపెనీస్ ఉన్నాయి వీళ్ళకి. వెల్ సెటిల్డ్ అమ్మాయి కావాలని చూస్తున్నారు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయిలు, 30 సంవత్సరాలు, 5'5" హైట్, MBBS, MD, డాక్టరు, నెలకి 3 లక్షలు వస్తుంది పిల్లకి. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'4" హైటు, MH చేసి US లో 130Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఈ H1B ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'5" హైటు, MTech, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్, 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్, EMI 17 లక్షల ప్యాకేజీలో ఉంది. సైంటిస్టు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'4" హైట్, MBBS, MS, డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 30 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, IIT, లండన్లో ఉంది పిల్ల. 210 వస్తుంది. యారోసు. అదేవిధంగా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 18 లక్షల జీతం, హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'4" హైటు, MHS, US లో 220Kలో ఉంది. H1B ఉంది. 20 CR ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBA, హైదరాబాద్లోనే 60 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లకి ఓన్ బిజినెస్లు ఉన్నాయి. 60 నుంచి 75 CR వరకు అమ్మాయికి ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్, ఎనీ అంటే సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పీపుల్ అయి ఉండొచ్చు, సంప్రదించవచ్చు. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 28 సంవత్సరాలు, 5'3" హైటు, చార్టర్ అకౌంటెంట్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది. 8 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, US లో 200Kలో ఉండి H1B ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, బిట్స్విలాన్లో చదువుకున్నాడు పిల్లాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 28 సంవత్సరాలు, 5'11" హైటు, US లో 250Kలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి ఫుల్ టైం జాబ్ ఉంది. H1B ఉంది. తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'11" హైటు, MBBS, MD, డాక్టరు, నెలకి 3 లక్షలు వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, US లో ఉన్నాడు పిల్లాడు. ఓన్ బిజినెస్ ఉంది. తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్, గ్రీన్ కార్డు హోల్డరు. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'8" హైటు, MTech, ఈ బెంగళూరులో 2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు ఈయన. తగినటువంటి వధువు కావాలి. 32 సంవత్సరాల అబ్బాయి, రెడ్డి క్యాస్ట్, 5'10" హైటు, బీటెక్, US లో 180Kలో ఉన్నాడు. I-140 కూడా క్లిక్ అయింది. ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 5'11" హైటు, MH చేసి ఆస్ట్రేలియాలో PR ఉంది. 120Kలో ఉన్నాడు. 20 కోట్ల ప్రాపర్టీ. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 30 సంవత్సరాలు, 5'9" హైటు,
చార్టర్ అకౌంటెంట్, ఈ అబ్బాయికి 20 లక్షలు వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వధువులు కావాలి ఈ అబ్బాయిలకి. ఓకే అమ్మా. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి 3 బ్రాంచెస్ ఉన్నాయండి. బంజారా హిల్స్, తార్నాక, దిల్సుఖ్ నగర్. సో ఈ మూడిట్లలో మీకు ఏ ఆఫీస్ దగ్గరగా ఉంటే ఆ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు మంచి సంబంధాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇప్పుడే మేడంతో మాట్లాడాలనుకుంటే కనుక 9154690099, 9866044439 ఈ నెంబర్స్కి కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. అమ్మ, అలాగే ఈ మధ్య కాలంలో పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక యూత్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలా వద్దా? ఎందుకంటే చెప్పాలంటే ఒక రకంగా క్రిమినల్ మైండ్తో ఉంటున్నారు. ఒకప్పటిలాగా సాఫ్ట్ ఉండట్లేరు. సో ఎక్కువ భయపడుతున్నారు పెళ్ళంటే. సో ఎట్లా చూస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ధైర్యంగా? ధైర్యం యూత్ ఏం భయపడక్కర్లేదండి. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ధర్మరాజు కంటే అందరూ పుణ్యాత్ములే కనపడ్డారట. ఈ యొక్క దుర్యోధనాదులకి అందరికీ కూడా అందరూ పాపాత్ములే కనపడ్డారు. ఎవరు ఏ దృష్టితో చూస్తే యద్భావం తద్భవతే అన్నారు. ఏది భయపడక్కర్లేదు. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఎంపిక చేసిన సంబంధాలు సంతోషంగా చేసుకోండి. ఎందుకంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు అన్నట్టు కాకపోయినా ఇప్పుడు కూడా బాగా ఎంక్వైరీ చేసే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. డోంట్ వరీ, బీ హ్యాపీ, మంచే జరుగుతుంది, బీ పాజిటివ్. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్ చూద్దాం అమ్మా. వెలమ క్యాస్టు 29 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్టు 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్, 165 కేలో ఉన్నాడు, 32 సంవత్సరాల వయస్సు. తగినటువంటి వధువు కావాలి. వెలమ క్యాస్ట్ అమ్మాయిలు 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ 29 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, 100Kలో ఉంది, యూఎస్లో. తగినటువంటి వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ అమ్మాయి డాక్టరు, 31 సంవత్సరం, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్ వరుడు కావాలి. అండ్ వెలమ క్యాస్ట్ అబ్బాయి డాక్టరు, ఎంబీబీఎస్ ఎండి, 32 సంవత్సరాలు, 5'9" హైటు, నెలకి 4 లక్షలు వస్తుంది. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంహెచ్ఎస్ యూఎస్లో, 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ కావాలి ఈ అమ్మాయికి. కాపు క్యాస్ట్ అమ్మాయి 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయిలు 33 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంఎస్, యూఎస్లో, 175Kలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయి 32 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టర్, పీజీ డాక్టర్ కావాలి. కాపు క్యాస్ట్ అబ్బాయి 34 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, నిట్లో చదువుకున్నాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్, యూఎస్లో, 240Kలో ఉండి, 50 కోట్ల ప్రాపర్టీ, వెల్ సెటిల్డ్, హైదరాబాద్లో. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే, 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్ ఎండి, డాక్టరు, నెలకి 15 సంవత్సరానికి 15 లక్షలు వస్తుంది, ఒక 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయిలు పద్మశాలి క్యాస్ట్ 5'6" హైటు, బీటెక్ ఎంఎస్, 100Kలో ఉండి, ఈ పిల్ల యూఎస్లో ఉంది, ఎంఎస్ చేసింది అక్కడ, 30 కోట్ల ప్రాపర్టీ. 25 సంవత్సరాల అమ్మాయి పద్మశాలి క్యాస్ట్ 5'4" హైటు, ఎంటెక్, బెంగళూరులో పనిచేస్తోంది పాప, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, 15 కోట్ల ప్రాపర్టీ. పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోనే, 18 లక్షల జీతం, 12 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే, 18 లక్షల జీతం, 12 కోట్ల ప్రాపర్టీ. ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీఏ, బెంగళూరులో, 19 లక్షల జీతం, 15 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్ డాక్టరు, హైదరాబాద్లోనే, 16 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి వధువు కావాలి. 28 సంవత్సరాలు, 5'7" హైటు, గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయిలు, బీటెక్, హైదరాబాద్లోనే, 15 లక్షల జీతం, 9 కోట్ల ప్రాపర్టీ. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఎంబీఏ, హైదరాబాద్లోనే, 12 లక్షల జీతం, 15 కోట్ల ప్రాపర్టీ. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. 26 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, యూఎస్లో, 120Kలో ఉంది, వెల్ సెటిల్డ్. ఈ అమ్మాయికి కూడా గౌడ్స్ క్యాస్ట్లోనే వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్,
డాక్టరు, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, యూఎస్లో 150Kలో ఉండి 35 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, MBA, 15 లక్షల ప్యాకేజీ, 15 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 22 లక్షల జీతం, 22 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MHC, EMI 120Kలో ఉంది, యూఎస్లో, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్నటువంటి పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, MBA, హైదరాబాద్లోనే 12 లక్షల జీతం, 9 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, దాంపత్య జీవితంలో కలహాలు అనేవి కామన్. అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు. సో ఈ కలహాలు పోవడం కోసం ఏమైనా పరిహారాలు చేయిస్తారా? తప్పనిసరిగానమ్మా కొన్ని దాంపత్య పాశుపతాలు పెళ్ళైన తర్వాత చేయించేది ఉంటాయి. ఆ పాశుపతాల వలన కూడా వాళ్ళిద్దరూ కూడా తిరిగి కలిసి మంచి జీవితం. అదేవిధంగా దేవ కళ్యాణం, ఏ దేవుడికైనా సరే, వెంకటేశ్వర స్వామికి అయి ఉండొచ్చు, రాముల వారికి అయి ఉండొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయి ఉండొచ్చు, దేవ కళ్యాణం చేసేటటువంటి విధి విధానం కూడా ఉందమ్మా. ఆ విధంగా పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉన్న అమ్మాయికి పెళ్ళికొడుకు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్న అబ్బాయికి వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, 250Kలో ఉండి H1B ఉంది, యూఎస్లో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'9" హైటు, గవర్నమెంట్ జాబు, 8 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 20 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 24 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ అమ్మాయి 23 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తోంది, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఈ అబ్బాయి బీటెక్ చేసి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, EMI గవర్నమెంట్ జాబ్ చేస్తోంది, ₹1,00,000 జీతం, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు, అమ్మాయి 5'2" హైటు, గవర్నమెంట్ జాబు, 80,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MS, 130Kలో ఉన్నటువంటి అమ్మాయికి వరుడు కావాలి. ఎస్సీ మాలా కాస్ట్ హైదరాబాద్లోనే 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, యూఎస్లో 270Kలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 20 లక్షల జీతంలో ఉన్న అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యూఎస్లో ఉంది పిల్ల, 140Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది పిల్ల, మాదిగా క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, బీటెక్, యూఎస్లో ఉన్నాడు, ఈ పిల్లాడు, 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, PhD చేసి సైంటిస్ట్గా 32 లక్షల జీతంలో ఉన్నాడు, ఎస్సీ మాదిగా క్యాస్ట్లో వధువు కావాలి. ఇక రెండో పెళ్ళికి వచ్చినట్లయితే కనుక
30 సంవత్సరాలు 5 హైటు బీటెక్ యూఎస్లో 200Kలో ఉన్నటువంటి కాపు క్యాస్ట్ అబ్బాయి వెల్ సెటిల్డ్ 40 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 22 లక్షల జీతం 36 కోట్ల ఆస్తి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళకి రెండో పెళ్ళికి సంబంధాలు ఉన్నాయి. మీరు మమ్మల్ని ఓకే అమ్మ. అలాగే ఇప్పుడు విదేశీ సంబంధాల విషయంలో అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేరు అని తెలిసింది ఇంతకు ముందులాగా, ఇది నిజమేనా? విదేశీ సంబంధాల విషయంలో ఈ ట్రంప్ యొక్క విషయాల వలన కొంచెం చూపించటం లేదు. తర్వాత ఏంటంటే కనుక కొన్ని విధానాల్లో ఈ ట్రంప్ విషయంలో అంటే కొన్ని సడలిస్తున్నాడు. ఈవేళ మనం ఒక వార్త విన్నాము, కొంచెం H1B పర్వాలేదు అంటే $1,00,000 కట్టాలి అలాంటివన్నీ కూడా తగ్గిస్తున్నాడు మళ్ళీని. అందుకని అటు ఇటుగా ఉన్నాయి కానీ అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ తల్లిదండ్రులు వెళ్ళి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కాబట్టి నో ప్రాబ్లం అన్నది మాత్రం నిజం. మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం అయితే లేదమ్మా. ఓకే అమ్మా. కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా. డిఫరెంట్గా రెండో పెళ్లి సంబంధాలు కొంచెం ఎక్కువే తీసుకొచ్చాను, అవి చెప్పేసుకుందామమ్మా. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైట్ ఎంబీబీఎస్ ఎండి డాక్టరు హైదరాబాద్లోనే 32 లక్షల జీతం 35 కోట్ల ప్రాపర్టీ తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'6" హైట్ బీటెక్ రెండో పెళ్ళండి ఇవన్నీ నేను చెప్పేవి. యూఎస్లో ఉన్నాడు, 200Kలో ఉన్నాడు, ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు చార్టర్ అకౌంటెంట్. ఈ అబ్బాయి LLBకి చేశాడు, MBA చేశాడు, ఓన్ కంపెనీలు ఉన్నాయి వీళ్ళకి. ఒక 35 నుంచి 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. నెలకే 15 లక్షల దాకా ఇతను సంపాదిస్తున్నాడు. యాదవ క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'7" హైటు ఎంటెక్ బెంగళూరులో ఉండి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. 22 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు 5'6" హైటు ఎంకామ్ చేసి బ్యాంక్ ఎంప్లాయీ. ఈ అబ్బాయి 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. రెండో పెళ్ళికి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. మాదిగా క్యాస్ట్ 31 సంవత్సరం 5'5" హైటు ఎంటెక్ బిడ్స్విలాన్లో చదువుకున్నాడు. 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి. రెండో పెళ్ళి. 11 కోట్ల ప్రాపర్టీ. ఎస్సీ మాలా క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ చేసి హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. అదేవిధంగా ఎస్సీ మాలా క్యాస్ట్లో అమ్మాయి 31 సంవత్సరం 5'5" హైటు MBA 10 లక్షల ప్యాకేజీలో ఉంది. రెండో పెళ్ళికి వరుడు కావాలి. రజికా క్యాస్ట్ 31 సంవత్సరం 5'6" హైటు MBA రెండో పెళ్ళికి వధువు కావాలి. 11 లక్షల ప్యాకేజు, ఒక 8 కోట్ల ఆస్తి కూడా ఉంది వీళ్ళకి. అదేవిధంగా అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం అమ్మా. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'7" హైటు బీటెక్ ఆస్ట్రేలియాలో ఉంది పిల్ల. 150Kలో ఉంది, PR ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పెళ్ళికి. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'6" హైటు MBA బెంగళూరులో 25 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. ముదిరాజ్ క్యాస్ట్ 31 సంవత్సరం 5'4" హైటు MBBS MD డాక్టరు హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. 15 కోట్ల ప్రాపర్టీ. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాల అమ్మాయి 5'4" హైటు బీఫార్మసీ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెండో పెళ్ళికి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ గవర్నమెంట్ జాబు 13 లక్షల ప్యాకేజీలో ఉంది, 11 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'4" హైటు MBA హైదరాబాద్లోనే 12 లక్షల జీతం, 9 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, పెళ్లి గురించి ఒక ఆలోచనతో వస్తారు కదా సంబంధాల కోసం. సో వాళ్ళకి ఎట్లాంటి సంబంధం కావాలి, ఎవరైతే బాగుంటారో అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తారా? తప్పనిసరిగా చెప్తారమ్మా. వాళ్ళ అభిప్రాయాలని గురించి మనం అనుకునే ఆ అభిప్రాయం మీదే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన ఎంప్లాయీస్ కూడా అన్నీ రాసుకుంటారు, అన్ని రకాలుగా అన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా ఉంది. ఫస్ట్ పెళ్ళి కానీ రెండో పెళ్ళి కానీ అన్ని విషయాలు కూడా చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే మున్నాన 17 ఇయర్స్గా మనం ట్రూత్ ఈజ్ గాడ్ అనే నమ్మాము. ఎవరికి లేని కబుర్లు చెప్పలేదు. వాళ్ళు ఏం రాసిచ్చారో ఆ విషయాలే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాము. మన ఎంప్లాయీస్ కానీ మనం కానీ అంతా కూడా ఒక స్థితప్రజ్ఞతగానే ముందుకు పెడుతున్నామమ్మా. ఓకే అమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దామమ్మా.
రెండో పెళ్ళి అబ్బాయిలు 40 సంవత్సరాలు, కమ్మ క్యాస్ట్ 5-10 హైటు, బీటెక్ ఎంబీఏ, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయి, 30 కోట్ల ప్రాపర్టీ, తగినటువంటి వధువు కావాలి. రెండో పెళ్ళి కాపు క్యాస్ట్ అబ్బాయి, 36 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంసీఏ, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి ప్రాపర్టీ 20 కోట్లు. క్షత్రియ క్యాస్ట్ అబ్బాయి, 33 సంవత్సరాల వయస్సు, 5-10 హైటు, ఈ 10 లక్షల ప్యాకేజీలో ఉండి 20 కోట్ల ప్రాపర్టీ ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. ఆర్యవైశ్య క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-9 హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉండి 30 కోట్ల ప్రాపర్టీ ఉన్న పిల్లాడికి తగినటువంటి రెండో పెళ్ళికి వధువు కావాలి. ఓకే అమ్మ, కాలర్ ఉన్నారు. తలపతిరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు మా పాప సాఫ్ట్వేర్ చేస్తుంది. ఓకే, మేడంతో మాట్లాడండి. చెప్పండి. యాదవ్ క్యాస్ట్ అమ్మా, సాఫ్ట్వేర్, హైదరాబాద్. ఓకే, క్యాస్ట్ ఏంటండి? యాదవ్. యాదవ క్యాస్ట్ ఉన్నాయండి, సంబంధాలు ఉన్నాయి. అమ్మాయి ఫోటో, బయోడేటా నా పక్కనున్న నెంబర్లకి మీరు వాట్సాప్ చేయండి, వారు చెప్తారు నెంబరు, ఆ నెంబర్కి చేయండి. కార్యక్రమం అయిన తర్వాత నిదానంగా మాట్లాడదాం. మేడం. ఓకే అండి, 9866044439 ఈ నెంబర్కి కనుక మీరు వాట్సాప్ డీటెయిల్స్ అన్ని సెండ్ చేస్తే మళ్ళీ మేడం ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-8 హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5-8 హైటు, ఎంటెక్, 27 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. అదేవిధంగా మున్నూరు కప్పు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5-5 హైటు, బీఎస్సీ బీఈడీ టీచర్ ఎంఐ, తగినటువంటి వరుడు కావాలి రెండో పిల్లకి. పద్మశాలి క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5-3 హైటు, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తూ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పిల్లకి. గౌడ్స్ క్యాస్ట్ 38 సంవత్సరాల అమ్మాయి, 5-6 హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి రెండో పిల్లకి. యాదవ క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 26 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళు ఆళ్ల శాఖ, ఏ శాఖ అయినా ఓకే అంటున్నారు. చాలామంది అండి రెండో పెళ్ళి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వేరేదైనా క్యాస్ట్, ఎనీ ఓసీ, ఎనీ బీసీ అలా చూసుకునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నారండి ఈ మధ్యకాలంలో. అలా కూడా మీరు ఆలోచించి మాకు ఫోన్ చేయొచ్చు. ముదిరాజ్ క్యాస్ట్ 40 సంవత్సరాలు, 5-4 హైటు, బీటెక్, 7 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయికి. ముదిరాజ్ క్యాస్ట్లో రెండో పెళ్ళికి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5-4 హైటు, ఎంఎస్, కెనడాలో పనిచేస్తుంది, 100Kలో ఉంది, పిఆర్ కూడా ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మేరు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5-4 హైటు, గవర్నమెంట్ జాబు, 50,000 జీతం, రెండో పెళ్ళి, తగినటువంటి వరుడు కావాలి. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ దగ్గర నుంచి, వైశ్యాస్ దగ్గర నుంచి, సమయాభావం వల్ల కొన్ని చెప్పలేకపోతున్నాం కానీ రెండో పెళ్లి సంబంధాలు అన్ని వర్ణాల్లోనే ఉన్నాయండి. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ప్రథమ పెళ్ళిళ్ళు చాలా సంబంధాలు ఉంటాయి, మీకు తెలియదేముంది. అలాగే ఈసారి కావాలని రెండో పెళ్ళి కొంచెం ఎక్కువ తీసుకొచ్చి చదవడం జరిగింది. ఓకే అమ్మా, మా ప్రేక్షకుల కోసం మంచి మంచి ప్రొఫైల్స్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.